నల్గొండ జిల్లాకి వెళ్దాం. నల్గొండలో తాజా పరిస్థితులు, తాజా అప్డేట్స్ అందించడానికి మనకు నల్గొండ ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, చెప్పండి, నల్గొండ జిల్లాలో తాజా అప్డేట్స్ ఏమిటి, ఎలా ఉన్నాయి? ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్లో సిపిఎం మహాసభలు జరిగినాయి. ఈ యొక్క మహాసభలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరు కావడం జరిగింది. అయితే ఈ యొక్క హాజరు కావడంతో అక్కడ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లను కూడా తమ్మినేని వీరభద్రం చేశాడు. ఎందుకంటే మొన్న బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని మునుగోడు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సిపిఐ సిపిఎంలు రానున్న రోజుల్లో కూడా సిపిఎం కలిసి పనిచేస్తాయని, జరగబోయే ఎన్నికల్లో ఇద్దరం కలిసే పోటీ చేసి బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని కూడా ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే కొద్ది రోజులుగా బీఆర్ఎస్ తో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నటువంటి ఉభయ కమ్యూనిస్టులు కూడా ఈ రానున్న ఎన్నికల్లో కొన్ని స్థానాలను బీఆర్ఎస్ పార్టీని అడిగి అక్కడ పోటీ చేయాలనే ఉద్దేశంతో సిపిఎం పార్టీలు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం, అదేవిధంగా కరీంనగర్, ఈ కొన్ని చోట్ల ఈ యొక్క సిపిఎం కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని కొన్ని స్థానాలు సిపిఎం అడుగుతుండగా మరికొన్ని చోట్ల సిపిఐ కూడా స్థానాలను అడగడం జరుగుతుంది. ఈ యొక్క స్థానాల పొత్తుల పైన రానున్న రోజుల్లో మరింత విశ్లేషణ చేసి ఇరు పార్టీలు కూడా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీతో చర్చించి ఎక్కడైతే పోటీ చేశామో యొక్క స్థానాలను కూడా వెల్లడిస్తామని వీరభద్రం చెప్పింది. మరి ముఖ్యంగా అతను మాట్లాడుతూ ఏదైతే ఈడీ కేసులో ఇరుక్కున్నటువంటి కవిత పైన కక్ష సారింపు ధోరణిలోనే విచారణ జరుగుతుందని, మేము కవిత చేసిన తప్పుకు మేము దాన్ని ప్రోత్సహిస్తలేమని, కాకపోతే ఈడీ చేస్తున్నటువంటి యొక్క ఇలాంటి కేసుల పైన తమ యొక్క పోరాటం కొనసాగుతుందని, దేశవ్యాప్తంగా ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాకుండా బీజేపీతర పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈడీ సిబిఐ కేసులు పెడుతూ అక్కడ ఉన్నటువంటి నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రధానంగా ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా కవిత చేస్తున్నటువంటి మొన్న యొక్క జరిగినటువంటి ఈడీ యొక్క విచారణ కూడా వాళ్ళు తప్పుపట్టడం జరిగింది. నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, కేవలం కక్ష ధోరణిలో యొక్క విచారణ జరపకూడదని, కేవలం బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వము కావాలనే ఈ యొక్క మిగతా ఎక్కడైతే బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాకుండా వేరే చోట్ల ఉన్నట్టు వారందరిపైన వేధిస్తుందని కేజ్రీవాల్తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మమతా బెనర్జీ వీళ్ళందరిపైన ఈడీ కేసులు పెట్టి బీజేపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుంది. రానున్న కాలంలో బీజేపీ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కూడా కలిసి ఏకతాటిపై వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీని బలోపేతం కోసం 3 బస్సు యాత్రలు చేపడుతున్నామని కూడా తెలియజేయడం జరిగింది. 3 బస్సు యాత్రల ద్వారా అన్ని జిల్లాల్లో పర్యటించి ఈ యొక్క పార్టీని బలోపేతం చేయడంతో పాటు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు ఏదైతే అవలంబిస్తున్నాయో, మోడీ ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తుందో ఆ యొక్క చర్యలన్నిటిని కూడా ప్రజలందరికీ వివరించి రాబోయే ఎలక్షన్లలో బీజేపీని కేంద్రంలో అధికారంలోకి రానియకుండా చేయడమే తమ లక్ష్యమని, అదేవిధంగా తెలంగాణలో తమ యొక్క పార్టీని ప్రజలకు చేరువ తీసుకుపోయి రానున్న ఎలక్షన్లో పోటీ చేయాలనేది తమ లక్ష్యమని తమ్మినేని వీరభద్రం చెప్పడం జరిగింది. సిపిఎం బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చింది అక్కడ ఎన్నికల్లో. అంటే అప్పుడే ఒక క్లారిఫై వచ్చేసింది, ఎందుకంటే ఆ సిపిఎం బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నట్టుగా. అయితే ఇప్పుడు ఆ నల్గొండ జిల్లాలో కనుక ఈ యొక్క సిచ్యువేషన్ కనుక కొనసాగితే అంటే వీళ్ళు ఈ రెండు వామపక్ష పార్టీలు ఎన్ని సీట్లలో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది? అయితే మొదటి నుంచి కూడా చూసుకున్నట్లయితే తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో ఈ యొక్క సిపిఐ యొక్క వామపక్షాల ప్రభావం అయితే ముఖ్యంగా కనబడుతుంది. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకున్నట్టయితే గతంలో ఇక్కడ నుండి మిర్యాలగూడ, నల్గొండ, నకరేకల్, అదేవిధంగా దేవరకొండ, మునుగోడులో సిపిఐ పోటీ చేసి గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా సిపిఎం పార్టీ చూసుకున్నట్టయితే మిర్యాలగూడ, నకరికల్, గతంలో ఇక్కడ నుంచి జోలకంటి రంగారెడ్డి కావచ్చు, నకరికల్ నుంచి బిఎన్ రెడ్డి, తర్వాత కాంచి నర్ర రాఘవరెడ్డి, అటు నుంచి నోముల నర్సే వరకు కూడా సిపిఎం తరఫున పోటీ చేసి చాలా సార్లు ఇక్కడి నుంచి గెలవడం జరిగింది. అదేవిధంగా నోముల నర్సయ్య పలుమార్లు అసెంబ్లీలో సిపిఎం నేతగా కూడా తమ యొక్క ప్రశ్నలతో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేసిన సంఘటనలు ఉన్నాయి. ఆ తర్వాత అతను టీఆర్ఎస్ లో పోయిన తర్వాత నాగార్జున సాగర్ నుంచి కూడా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. తదనంతరం అతను చనిపోవడం కూడా జరిగింది. ఇక మిర్యాలగూడకి వెళ్ళి కూడా జోలకంటి రంగారెడ్డి పలుమార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. ఇక దేవరకొండ చూసుకున్నట్టయితే అక్కడి నుంచి సిపిఐ, మునుగోడు నుంచి పల్లా వెంకరెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి గతంలో పలు దఫాలుగా
సిపిఐ నుంచి గెలుపొందడం జరిగింది. ఈ అన్ని స్థానాలను చూసుకుంటూ ఇటు సిపిఎం 2, అదేవిధంగా సిపిఐ 2 స్థానాలు కూడా నల్గొండ జిల్లా నుంచి ఆశిస్తుంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు వచ్చినట్టయితే ఖమ్మం జిల్లాలో కూడా సిపిఎం, సిపిఐ వామపక్షాల పొత్తుతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అంత ముందుకు టీడీపీ ప్రభుత్వం కావచ్చు, కొన్ని స్థానాల వారికి అక్కడ కేటాయించడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్లో చూసుకున్నట్టయితే అక్కడి నుంచి కూడా ఎవరైతే సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి చాడా వెంకరెడ్డి కూడా అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఇక మరికొన్ని చోట్ల ముఖ్యంగా అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో వారి యొక్క ఫోకస్ ఎక్కువగా ఉంది. ఇక్కడి నుంచి ప్రధానంగా పోటీ చేయాలని వారి ఆలోచనలో కూడా ఉన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు కూడా నల్గొండ, ఖమ్మం జిల్లాలనే వారు ఆశించే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కరీంనగర్లో ఒక స్థానం కూడా ఆశించే పరిస్థితి ఉంది. మరి పొత్తులన్నీ కుదిరిన తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాకి వెళ్ళి వారు ఎన్ని సీట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి కేటాయిస్తుంది, అదేవిధంగా ఖమ్మం జిల్లాకి వెళ్ళి ఎన్ని సీట్లు కేటాయిస్తుంది అనేది మాత్రం రానున్న రోజుల్లో తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వారు సిపిఐ, సిపిఎం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని తమ పార్టీని డెవలప్ చేసుకోవడంతో పాటు బీఆర్ఎస్ తో పొత్తుతో ఉండి రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని అయితే కృతనిశ్చయంతో ఉన్నాయి.